திருச்சிற்றம்பலம். தோடுடைய செவியன் விடை ஏறி ஓர் தூவெண் மதிசூடி. 9,000 పాటలు పాడిన వ్యక్తి శ్రీ ఎన్ స్వామినాథన్, పద్మశ్రీ 2026. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తణిలో ఒక పవిత్రమైన మురుగన్ ఆలయం ఉంది. గత 26 ఏళ్లుగా శ్రీ స్వామినాథన్ ఆలపించే మధురమైన భక్తి గీతాలను భక్తులు ఆస్వాదిస్తూ తమ హృదయాలను ఆధ్యాత్మిక భక్తితో నింపుకునే ప్రదేశం అది. ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక రైతు కుటుంబంలో జన్మించిన అతనికి 14 ఏళ్ల వయసులో జీవితాన్ని మార్చేసే క్షణం ఎదురైంది. మా నాన్న నన్ను మా గ్రామం నుండి దగ్గరలోని తిరుకరుకావూర్ పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ మధురై సోము కచేరీ జరుగుతోంది. సంగీత కచేరీ తర్వాత మా నాన్న నన్ను ఆయన ఆశీస్సుల కోసం తీసుకెళ్లారు. ఆయన నన్ను పాడమని అడిగారు. మనసులో ధ్యానం, నిత్యం మురుగ ప్రభువుపై ధ్యానం చెయ్యి. అలా చేసినచో నీ తప్పులు పాపకర్మలు తొలగిపోవును. నాకు మంచి గాత్రం, ఉచ్చారణ ఉన్నాయని ఆయన చెప్పి నన్ను ఒక సంగీత పాఠశాలలో చేర్పించమని మా నాన్నగారికి చెప్పారు. అప్పటి నుండి నేను తిరుమరై నేర్చుకోవడం ప్రారంభించాను. తిరుమురై అనేది 6వ మరియు 11వ శతాబ్దాల మధ్య రచించబడిన శివునికి అంకితమైన భక్తి గీతాల తమిళ సంకలనం. వాటిలో తేవారం పాటలు అత్యంత ప్రముఖమైనవి. యువ స్వామినాథన్ను 8 ఏళ్ల పాటు తిరుక్కడవూరులోని తేవారం పాఠశాలకు ధర్మపురం అధీనంకు పంపారు. ఆయన పూర్తి భక్తితో, కఠోర సాధనతో తేవారం కీర్తనలను నేర్చుకున్నారు. అది అతనికి ఓదువార్ అంటే పవిత్ర ఆలయ గాయకుడు అనే బిరుదును తెచ్చిపెట్టింది. ఓదువార్లు గానం చేసే సంప్రదాయం ప్రసిద్ధ బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుని కాలం నాటిది. చోళులు శైవాలయంలో స్తోత్రాలను శాసనాలుగా భద్రపరచడాన్ని ప్రోత్సహించారు. ఓదువార్లు ఒక ప్రత్యేక సమూహం. తిరుమురై, ప్రత్యేకించి తేవారం కీర్తనలు కర్ణాటక సంగీతంలోని నిర్దిష్ట రాగాలకు సమానమైన పన్ అనే తమిళ సంగీత రూపాలకు అనుగుణంగా స్వరపరచబడ్డాయి. ఓదువార్ స్వామినాథన్ అంకిత భావం కలిగిన అధీనంల తమిళ శైవ మఠాల సమూహంతోనూ ఇతర ఓదువార్లతోనూ కలిసి ధర్మపురం మరియు చిదంబరాలలో విద్యార్థి బృందాలకు శిక్షణ ఇస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించే దిశగా కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్త తమిళ శ్రోతల కోసం కీర్తనలను 100కు పైగా డిజిటల్ రూపంలో వెలువరించారు. మా తపస్సుకు వరంగా మాకు తిరుమరై లభించింది. తిరుజ్ఞాన సంబంధుల అనుగ్రహంతో ఇది కవిత్వం, సంగీతం, వ్యాకరణం మరియు కళాత్మక సాహిత్యాన్ని కలిగి ఉంది. దీన్ని పరిరక్షించడం మా విధి. శ్రీ ఎన్ స్వామినాథన్, పద్మశ్రీ 2026.